ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, చెంబులు, తపేలాలు, బకెట్లు తప్పకుండా కొందరిని ఉద్దేశించినవే. మీ మనోభావాలు దెబ్బతింటే గ్యాస్ బిళ్ళ వేసుకోండి. జనరిక్ మెడిసిన్ అయితే తక్కువ రేటుకే వస్తాయి. సిగరెట్, మందు, మెడికల్ మాఫియా ఆరోగ్యానికి హానికరం. సిగరెట్, ఆల్కహాల్ అండ్ మెడికల్ మాఫియా ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నో హ్యూమన్స్ వర్ హార్మ్డ్ ఇన్ దిస్ వీడియో. ఎందుకు రాడ్ అంత పొడుగుంది? బాగా లోతు దిగాలి కదా. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వీడు ఒక హాఫ్ నాలెడ్జ్ యూట్యూబర్ గాడు. వీడికి అసలు డాక్టర్స్ గురించి ఏం తెలుసు అని చెప్పి డాక్టర్ పైన వీడియో చేస్తాడు. అసలు ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం పెద్ద స్కామ్ అని చెప్పేసి జనాల పైన అందరి మీద రుద్దుతున్నాడు. అసలు వీడియో డాక్టర్ గురించి వీడియో తీయడానికి గొప్ప క్రికెట్ ప్లేయర్ పేరు చెప్పు. సచిన్ టెండూల్కర్. మిగతా వాళ్ళు అంత ఎదవలా? భలేవాడు అట్టంటావు. క్రికెట్లో చాలా మంది లెజెండ్స్ ఉంటారు. నాకు అందులో సచిన్ టెండూల్కర్ ఇష్టం కాబట్టి సచిన్ టెండూల్కర్ పేరు చెప్పుకుంటాం. మరి నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్రికెట్లో చాలా మంది గొప్ప ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళలో నాకు బాగా ఇష్టమైన ప్లేయర్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అని చెప్పాలి కదా. అట్ట చెప్తారా? మామూలు క్యాజువల్ చెప్తారు. అడిగినప్పుడు అట్ట చెప్తారు, క్యాజువల్ చెప్తారు. మీకు ఇష్టమైన ప్లేయర్ అంటే ఎవరని చెప్తారు, సచిన్ టెండూల్కర్ అంటారు. నువ్వు అట్టాకే లెజెండ్ ఎవరు అడిగితే సచిన్ టెండూల్కర్ అని చెప్పాము. దాంట్లో తప్పే ఉంది కదా. ఇప్పుడు రియాలిటీ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ అంటే ఇండియన్ హెల్త్ కేర్లో ఉన్న డార్క్ సైడ్ ఏంటి, దాంట్లో జరుగుతున్న స్కామ్స్ ఏంటి, వాటి గురించి చెప్పాను. అంటే దాని అర్థం ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ మొత్తం అదని కాదు, దాంట్లో ఇలాంటివి జరుగుతున్నాయి అని అర్థం. అది చిన్న పిల్లోడికి కూడా, అంటే మా ఇంటి పక్కన పిల్లోడికి కూడా అర్థమైంది ఆ విషయం. నీకు అర్థం కాలేదంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. 2, నువ్వు కూడా ఆ మెడికల్ మాఫియాలో ఉన్నావని అర్థం. అది కూడా తెలియకపోతే ఎందుకు చెప్పు. ఇప్పుడు ఇండియన్ హెల్త్ కేర్ మీద చేసామంటే దాంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పటమే నా ఉద్దేశం. కానీ ఇండియా హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం స్కామ్ జరుగుతుందని కాదు. అది పిల్లోడు కూడా అర్థం చేసుకుంటాడు. నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంటే మెడికల్ మాఫియాకి కాలిపోయింది. ఎందుకంటే నీ గురించి నువ్వు చూస్తున్నట్టు అనిపించింది నీకు అక్కడ, అందుకే నీకు కాలింది. ఇదంతా కాదు, నువ్వు ఎంత జోకులు వేసుకున్నా కాదు. అక్కడ మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకని చెప్పేసి స్టూడియోకి వచ్చి హడావిడి చేస్తున్నా ఇప్పుడు నేను. మనోభావాలు తినకపోతే ఇడ్లీనో, దోశో, అన్నమో, బిర్యానీ ఏదైనా తినొచ్చు కదా. ఎప్పుడు మనోభావాలు తింటవేనా? పని పాట లేనోడికే మనోభావాలు దెబ్బతింటారా? మామూలు వాళ్ళకి దెబ్బతినం. ఏమైనా పని చేసుకోరా మెడికల్ మాఫియాగా. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. అసలు నీకు ఎలక్టివ్ సర్జరీ అంటేనే మీనింగ్ తెలీదు. అసలు నువ్వేంద్ర వీడియో చేసేది? ఎలక్టివ్ సర్జరీ అవసరం లేదా? గైస్ ఒకసారి వాడు ఇక్కడ ఏమన్నాడో చూడండి మీరు. ఎలక్టివ్ సర్జరీ అంటే నిజానికి ఆ సర్జరీ అవసరం లేదు, కానీ డాక్టర్స్ సర్జరీ చేసేస్తారు. చూసారా, దొంగ దొరికాడు చూసారా? ఎలక్టివ్ సర్జరీ అవసరం లేదంట. నీకు అసలు ఏం తెలుసు ఎలక్టివ్ సర్జరీ గురించి? అసలు ఎలక్టివ్ సర్జరీ మీనింగ్ తెలుసా నీకు? గూగుల్ ఓపెన్ చేయి, ఎలక్టివ్ సర్జరీ మీనింగ్ చెప్తా నేను. చూడండి గైస్, ఎలక్టివ్ సర్జరీ మీనింగ్ చదువుతున్నాను. Elective surgery is surgery that is scheduled in advance because it does not involve a medical emergency. అర్థమైంది కదా? సో చూసారు కదా క్లియర్గా అక్కడ ఎలక్టివ్ సర్జరీ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంట్ అవసరం లేకపోయినా కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ సర్జరీ చేసి తీరాల్సిందే. సో దాని అనమాట మీనింగ్. వీడేమన్నాడు, అసలు ఎలక్టివ్ సర్జరీ అవసరమే లేదు, చేయాల్సిన అవసరం లేదు అది అని చెప్పేసి పిచ్చి వాగుతున్నాడు. వీడు మళ్ళీ డాక్టర్ గురించి మాట్లాడటం, డాక్టర్ గురించి తప్పుగా చేయటం, మెడికల్ మాఫియా అంటే ఇదంటో అదంటో, స్కామ్లు అంటో, గేమ్లు అయిపోయిందా? ఏంటి అయిపోయిందా? ఎలక్టివ్ సర్జరీ అంటే అవసరం లేదని చెప్పాను. సరే ఒప్పుకున్నాడు. వెయిట్ మాడి అవసరం లేదు అనే దానికి ముందు వెనక ఏం చెప్పానో చూడాలి కదా. మాకు అవసరం లేదయా. ఎందుకు అవసరం లేదు? ఒక లైన్ చూసి ఇక్కడ చేస్తే హాఫ్ నాలెడ్జే వచ్చింది. ఆ అవసరం లేదు అని చెప్పిన తర్వాత ఏం చెప్పాను అవసరం వినండి. ఎలక్టివ్ సర్జరీ అంటే నిజానికి ఆ సర్జరీ అవసరం లేదు, కానీ డాక్టర్స్ సర్జరీ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్యూచర్లో సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది, కానీ డాక్టర్స్ వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవ్వాలని ముందే వాళ్ళకి సర్జరీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ నువ్వు చెప్పిన డెఫినేషన్కి సరిపోయిందా లేదా? సరిపోయింది. కాకపోతే అక్కడికే వస్తున్నా. నేను అవసరం లేదు అన్నానంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేదు అని అర్థం. మీరు ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే, నా కాంటెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉంటారనే నేను జస్ట్ అలా అవసరం లేదు అని చెప్పకుండా చెప్పి తర్వాత ఎగ్జాంపుల్ కూడా చెప్పా. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ హాస్పిటల్లో వాళ్ళకి డాక్టర్స్కి కొన్ని టార్గెట్స్ పెడతారు. అంటే కొన్ని హాస్పిటల్స్లో మళ్ళీ చెప్పాలి తీయలాగుడు మొత్తం అనుకుంటారు. సో కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ మీట్ అవడానికి వాళ్ళు ఎలక్టివ్ సర్జరీ తీసుకుంటారు. ఎలక్టివ్ సర్జరీ ఏంటంటే ఫ్యూచర్లో సర్జరీ అవసరం ఉండిద్ది, కానీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేకపోవచ్చు, కానీ సర్జరీ చేసినా ఏం కాదు ఎందుకంటే ఫ్యూచర్లో కూడా చేయాలి కాబట్టి. సో డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ టార్గెట్స్ మీట్ అవ్వడానికి ఆ ఎలక్టివ్ సర్జరీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ సర్జరీస్ని ముందే వాళ్ళ టార్గెట్స్ మీట్ అవ్వడానికి చేస్తారనమాట.
సో దానికోసం నేనేం చెప్పానంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉండటానికి అవసరం లేకపోయినా చేస్తారని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేదు అని, అంతేగాని అస్సలు అవసరం లేదని కాదు. ఇలాంటి మెడికల్ మాఫియా గాళ్ళు అలా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా ఉండదు కాబట్టి అలా అర్థం చేసుకుంటారనే పక్కన ఎగ్జాంపుల్ చెప్పా క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్, ముసలోళ్ళకి కొంతమందికి ఫ్యూచర్లో సర్జరీ అవసరం అవుతుంది, వాళ్ళకి టార్గెట్స్ మీట్ అవ్వడానికి ఆ సర్జరీలు ముందే చేస్తారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళేంటంటే ఒకటి కనపడింది, మీకు కామెంట్ చూపిస్తాను చూడండి, ఎందుకంటే మీకు బాగా అర్థమైంది. కామెంట్ చూడండి. ఐ జస్ట్ స్టాప్ ద వీడియో వెన్ హీ సెడ్ ఎలెక్టివ్ సర్జరీ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ సర్జరీ. అండ్ తర్వాత ఏదో ఇది డబ్బుల కోసమే చేస్తున్నాడు అది ఇదని సంథింగ్ ఏదో రాశాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎలెక్టివ్ సర్జరీ అంటే అవసరం లేదు అని చెప్పగానే వీడియో స్టాప్ చేశారు అనమాట. సో అలా ఉండిద్ది వీళ్ళ పరిస్థితి. అంటే వీడియో కంప్లీట్గా చూడరు, తర్వాత ఎగ్జాంపుల్ చూస్తుంటే అర్థమై ఉండేది. సో వీళ్ళేంటంటే ఎలెక్టివ్ సర్జరీ అనగానే అవసరం లేదన్నాడు. సో వీడు మనకి ఎలెక్టివ్ సర్జరీ అంటే డెఫినేషన్ తెలుసు, సో వెంటనే వీడిని ఎక్స్పోజ్ చేయాలి, వీడిని అది చేయాలి, మనం హీరో అయిపోవాలి అనే ఆతృతలో ఏం చేస్తారంటే ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఎదవైంది ఎవరు, నువ్వా నేనా? ఆడేయాడు, నేను ఎట్ట అవుతాను, ఆడేయాడు. నువ్వు కూడా ఇప్పుడు ఎలక్టివ్ సర్జరీ అంటే తెలియదు అంటున్నావు కదా. సో నేను చెప్పేది ఏంటంటే టోనీ, ఏదేని గురించి అయినా మాట్లాడే ముందు అసలు పూర్తిగా తెలుసుకోవాలి, పూర్తిగా చూసి అప్పుడు మాట్లాడాలి. సగం చూసి సగంలోనే ఇట్లా మాట్లాడారు అనుకో, లాస్ట్కి బకరా అయ్యేది ఎవరంటే నువ్వే. నేను ఎందుకు అవుతాను? అందుకే మీరు అన్ని సగం సగం చూసేది, సగం సగం చదువుకునేది, సగం సగం డాక్టర్లు అయ్యేది, జనాల ప్రాణాలు పూర్తిగా తీసేది. ఇదంతా వదిలేసేసే, మాదే తప్పు, సరే ఏదో రాంగ్ అనుకున్నాము, పక్కన మాట అనేసాము, మనిషి అన్నోడు పొరపాటు చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే సరే పొరపాటు చేసాం అయిపోయింది. అయినా గాల్ బ్లాడర్ లేకుండా మనిషి బ్రతుకుతాడు అన్నావు, ఎట్ట సాధ్యం అది? అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ లేకపోతే మనిషి బ్రతకలేడా? అతడో ఎందుకు బతుకుతాడు? గాల్ బ్లాడర్ లేకపోతే గాలి అసలు ఆడదు. గాల్ బ్లాడర్కి గాలికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ లేకపోతే మనిషి బ్రతకలేడా? బతకడో కన్ఫర్మ్ బతకడో. సరే నీ గూగుల్ తల్లిని అడుగుదాం. అడిగితే నీకు నీ కళ్ళ ముందు చూపిస్తాను, చూపి చూసి కావాలంటే మీరు కూడా కొట్టండి. కెన్ ఏ పర్సన్ లీవ్ వితౌట్ గాల్ బ్లాడర్? బతకడో పోతాడు డెఫినెట్ అయ్యి. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. యూ కెన్ లీడ్ ఏ పర్ఫెక్ట్లీ నార్మల్ లైఫ్ వితౌట్ ఏ గాల్ బ్లాడర్. యువర్ లివర్ స్టిల్ మేక్ ఎనఫ్ బైల్ జ్యూస్ టు డైజెస్ట్ యువర్ ఫుడ్, but instead of being stored in the gallbladder, it drips continuously into your digestive system. అంటే నీకు ఇంగ్లీష్ తెలియకపోతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గాల్ బ్లాడర్ లేకపోయినా ఒక మనిషి పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేయగలడు. గాల్ బ్లాడర్ లేకపోయినా మన లివర్ స్టిల్ బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన ఫుడ్ డైజెస్ట్ అవడానికి. సో కానీ ఏంటంటే డైరెక్ట్గా అది గాల్ బ్లాడర్లోకి డిప్ అవ్వకుండా డైరెక్ట్గా మన డైజెస్టివ్ సిస్టంలోకి కంటిన్యూస్గా డ్రిప్ అవుతుంది అనమాట. సో దీని అర్థం ఏంటి, గాల్ బ్లాడర్ లేకపోయినా కూడా మనిషి బ్రతుకుతాడు. నాకు తెలిసి కూడా చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నాకు తెలిసి చాలామంది. సో కాకపోతే నేనేం చెప్పానంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉండవని చెప్పాను. మీరు ఆ వీడియో మళ్ళీ చూస్తే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉండవని చెప్పాను, అంతేగాని అసలు జీరో ప్రాబ్లం అని చెప్పాల. సో ఇప్పుడు ఏంటి, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అది కూడా 100% అందరికీ రావు, కొంతమందికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో గాల్ బ్లాడర్ లేకపోయినా మనిషి బ్రతకగలడు. ఈ లూప్ హోల్ని యూస్ చేసుకొని కొంతమంది డాక్టర్లు అవసరం లేకపోయినా గాల్ బ్లాడర్ని తీసేస్తారు. ఇది ఫ్యాక్ట్. నాకు తెలిసి చాలామందికి తీశారు. ఇది నీలాంటి మాఫియా గాళ్ళు చాలామంది చేస్తున్నారు. అంటే గాల్ బ్లాడర్ లేకపోయినా బ్రతకగలరు కాబట్టి ఏదైనా చిన్నదానికి ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే గాల్ బ్లాడర్ తీసేస్తారు, ఎందుకంటే గాల్ బ్లాడర్ లేకపోయినా మనిషి బ్రతుకుతాడు కాబట్టి. అంటే ఇలాంటి సర్జరీలు చాలా జరుగుతున్నాయి, ఇట్స్ ఫ్యాక్ట్. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మెడికల్ మాఫియా, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అది పక్కన పెట్టి ఇసురుగారు పెట్టి చూపిస్తారా మాకు? ఇన్నేసి మాటలు అంటున్నావు నువ్వు. డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? ఎన్ని ఎగ్జామ్లు రాయాలి తెలుసా? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి తెలుసా? స్పెషలైజేషన్ చేయాలి సపరేట్గా, దాంట్లో ఎంత ఖర్చు పెట్టి చదువుకుంటారు, ఎంత చేస్తారు. నీకు ఈజీగా అయిపోతారు డాక్టర్లు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళని ఎట్టబడితేట. అందుకే డాక్టర్స్ని దేవుడు తర్వాత దేవుడిగా భావిస్తారు. ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే డాక్టర్ ప్రాణాలు కాపాడతాడని నమ్మకం. కానీ ఇక్కడ నా వీడియోలో మెయిన్ ఫోకస్ ఏంటి, జనరిక్ మెడిసిన్ అంటే ఇది, బ్రాండెడ్ మెడిసిన్ అంటే ఇది, రెండు ఒకేలాగా పనిచేస్తాయి. బ్రాండెడ్ మెడిసిన్ కంటే జనరిక్ మెడిసిన్ చాలా తక్కువ రేటుకి వస్తాయి. కనీసం పేదోళ్ళకైనా జనరిక్ మెడిసిన్ రాస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చీప్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో చాలామందికి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం అనేది నా మెయిన్ ఫోకస్. దాంతోపాటు హాస్పిటల్స్లో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, కమిషన్ కోసం ఇలా అవసరం లేకపోయినా టెస్టులు రాస్తున్నారు. అందరు రాస్తున్నారని చెప్పాలి, అలా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి ప్రస్తావించా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్,
ఒక మంచి విషయం నలుగురికి ఉపయోగపడే విషయం చెప్పినప్పుడు మన వంతు సహాయంగా ఆ విషయం ఇంకో నలుగురికి చేరేలాగా దాన్ని షేర్ చేయటం, ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం చేయాలి. కానీ దాంట్లో కూడా నెగిటివ్ ఎతికేది ఏంట్రా, మొహం పగలు కొట్టేవాళ్ళు లేక. ఇక నెగిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ ఈ మెడికల్ మాఫియా గాళ్ళకి అసలు ఎంత, నేను కామెంట్స్లో చూశాను, మళ్ళీ వాళ్ళు డాక్టర్లు అంట, అసలు వాళ్ళు ఏం డాక్టర్లో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చెప్పింది మంచి విషయం. ఇప్పుడు నా వల్ల అంట చాలా మంది గాల్ బ్లాడర్ తీయాల్సిన అవసరం లేకపోయినా తీపించుకోరంట, అపెండిసైటిస్ సివియర్ అయినా కూడా తీపించుకోరంట. అంటే నేను చెప్పడం వల్ల నేను ఇట్లా చెప్పింది. నేను చెప్పింది ఏంది, అవసరం లేకపోయినా తీసేస్తున్నారు. సో మనం ఏం చేయాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోమన్నారంటే వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. సో మీకు తెలిసిన డాక్టర్ దగ్గర, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాళ్ళు కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారనుకో, అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, తప్పలేదు. సో అది నేను చెప్పింది. అంటే ఇది నలుగురికి ఉపయోగపడే విషయమే, అంతేగాని దాంట్లో నేనేమో అందరు డాక్టర్ని ఏమి కించపరిచేలాగా డాక్టర్లను ఏమైనా తిట్టలేదు. సో ఏం చేయలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, అంటే సమాజంలో అందరు మంచోళ్ళు ఉండరు. అందరు మంచోళ్ళు ఉంటే ఇది సమాజం ఎందుకైంది, స్వర్గం అయిపోయింది. కాబట్టి సో అలాంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు డాక్టర్లు అని చెప్పుకొని కామెంట్ చేస్తారు. సో అంటే వాళ్ళకి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తున్నానంటే, సో వాళ్ళ కామెంట్స్ చూసి ఇంకా కొంతమంది నేను చెప్పింది తప్పేమో సో అనుకునే దాంట్లో ఉంటారు. సో అందుకే నేను వీడియో చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మంత్లోనే, చాలా తొందరలో ఈ మంత్లోనే ఈ హాస్పిటల్స్లో జరిగే స్కామ్స్ అన్నింటిని బ్రేక్ డౌన్ చేసి, అంటే కేటగిరీ వైజ్గా బ్రేక్ డౌన్ చేసి తొందరలోనే ఆ స్కామ్స్ గురించి మీకు చెప్తాను. ఇంకా వీలైతే మనం వీటి మీద ఒక సిరీస్ చేద్దాం. ఫేక్ హాస్పిటల్స్ మీద ఎక్స్పోజ్ చేయటం, ఫేక్ డాక్టర్స్, వీటి మీద కొన్ని సిరీస్లు చేద్దాం. మెడికల్ మాఫియాకి పగిలిపోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే, ఇక్కడ నేను కేవలం నాది పాత్ర మాత్రమే, ఇది పాత్ర మాఫియా. ఇది తీసేస్తే నేను కూడా క్రేజీ బ్రోస్లో చెందినటువంటి క్రేజీ టోరీని. నా యొక్క యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరితో సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.